ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం అయితే నిన్న మార్కెట్ అనాలిసిస్ చేస్తాం కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో కూడా రీఅప్లోడ్ చేయడం జరిగిందండి, ఎందుకంటే కొద్ది టెక్నికల్ ఇష్యూ ఉండే, అందుకని దాన్ని రీసాల్వ్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేయండి, ఎందుకంటే మంచి సైకాలజీ అయితే చెప్పడం జరిగింది. ట్రేడర్కి ఏవో నేర్చుకుంటాం కదా, అవన్నీ కూడా ఒకటే ఉంటాయి, డిఫరెంట్ ఏం కాదు అని అయితే చెప్పడం జరిగింది. చెక్ చేయండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే బిల్డ్ అయింది. ఓకే, మనం అనాలిసిస్ అయితే పోదాం. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, మార్కెట్ కనుక న్యూట్రల్ వైపునైనా లైట్ గ్యాప్ అప్ అయినా మార్కెట్ అప్ సైడ్ వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఎందుకు సెల్ సైడ్ ఉన్నాం అనేది కూడా చెప్పాం. మార్కెట్ చూడండి, ఇక్కడ స్లోగా వస్తుంది కదా, బయర్స్ కాన్ఫిడెంట్గా అంటే ఫాస్ట్గా తీసుకురాలేకపోతున్నారు కదా, కొంచెం కన్ఫ్యూజన్లో వాళ్ళు అప్ సైడ్ వచ్చినా సరే సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పుకున్నాం. ఎందుకు అనేది కూడా రీజన్ చెప్పారు. అలానే ఈ జోన్ దగ్గర మన జోన్ ఉంది, ఇక్కడ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఓకేనా, ఇక్కడ సెల్లింగ్ వచ్చింది అయినా సరే నా స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఇప్పుడు నేనే చెప్పా కానీ సెల్లింగ్ వస్తుంది అయినా సరే మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఎలా, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ చూడండి, కరెక్ట్ మన జోన్లోకి రాంగ్లే ప్రైస్ రియాక్షన్ కనిపించిందా, ఒక డోజీ ఫామ్ అయింది, ఒక రెడ్ క్యాండిల్ క్రియేట్ అయింది కదా, ఈ రెడ్లో మనం ఎంట్రీ తీసుకోవడం జరిగింది. దీనిపైన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాం. ఆప్షన్స్లో కూడా కరెక్ట్గా మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఫాల్ అయింది మార్కెట్, ఎగ్జాక్ట్ మనం పెట్టిన పాయింట్ దగ్గర హిట్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్లో మనం ఏం జరిగింది, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాం, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్ మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మార్కెట్ ఫాల్ అయింది. ఆప్షన్స్లో కూడా అలానే ఫాల్ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవచ్చు, ఈ ప్రాబ్లం ఇది మనకి. ఇప్పుడు ప్రాబ్లం ఒకటి ఎదురైంది, మనం బండి మీద వెళ్తున్నాం, ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం? 100 మీద వెళ్తాం, స్పీడ్ బ్రేకర్ని దాటిస్తామా? దాటాం కదా, స్లో చేసుకొని దాటించి మళ్ళీ ఫాస్ట్ వెళ్తాం. అలానే ఇది కూడా, ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయ్యి నేను కరెక్ట్ అయ్యా, మార్కెట్లో నేను కరెక్ట్ అయ్యా, ఫాల్ అయితే అనేది నా వ్యూ. ఇక్కడ ఈ జోన్లోకి వచ్చినప్పుడు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫాల్ సైడ్ ఉంటామని చెప్పుకున్నాం. ఫాల్ అయింది కానీ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నేను దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? ఎలా అయినా సాల్వ్, నా మైండ్ సెట్ కేసు సూటబుల్ అయితే అలా సాల్వ్ చేసుకుంటా. 1 పాయింట్ కానీ 2 పాయింట్స్ కానీ బఫర్ పెట్టుకోవచ్చు మన స్టాప్ లాస్కి. ఇలా మన స్టాప్ లాస్ని బఫర్ పెట్టుకొని మన ప్రాబ్లం వచ్చింది కదా, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. లేదా హెడ్జింగ్ పొజిషన్స్ ఉంటాయి కదా, హెడ్జింగ్ పొజిషన్స్తో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. లేదు ఆప్షన్ సెల్లింగ్లో కూడా డీప్ అవుట్ ఆఫ్ లైన్లోకి వెళ్ళాం అనుకోండి, చిన్న ప్రీమియమ్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ అలాంటి చోట కూడా మన స్టాప్ లాస్ హిట్ అవ్వదు. అలా వెతుక్కోవాలి, మన ప్రాబ్లం ఏంటిది అని తెలుసుకోవాలి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఎతకాలి. మనం ఎతికినప్పుడు మనకి దారులు కనపడతాయి. లేదు స్టాప్ లాస్ హిట్ అయిందని కోపడ్డారు అనుకోండి, మార్కెట్ మీద సీరియస్ అయ్యారనుకోండి, మార్కెట్ అసలు వర్క్ అవ్వదు. అలా అనమాట. ఓకే, నేను వీడియోలో నేనేం చెప్పా, బయింగ్ గురించి చెప్పాను. నేను బయర్ని అయితే ఏం చేస్తానని చెప్పా కదా, నేను ఒక బయర్ని అయితే నాకు ఎంత తక్కువలో దొరికితే అంత తక్కువలో నేను కొనుక్కుంటా అని చెప్పా. మరి నేను ఇవాళ సెల్లర్ని కదా, మరి ఈ జోన్లోకి వచ్చింది, ఈ జోన్ దగ్గర నేను సెల్లర్ అని చెప్పా. ఎలా ఆ జోన్ దాకా ఎలా రానివ్వాలి, ఎలా నేను సెల్లర్ని కాబట్టి నేను ఎలా చేస్తా అంటే, ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ ఉంది, ఇప్పుడు నేను ఒక సెల్లర్ని కదా, ఈ పెన్ నేను అమ్ముకోవాలి. నేను ఎలా అమ్ముతా? 100 రూపీస్ ప్రైస్, నేను 100 రూపీస్ చెప్పా, నా దగ్గర కస్టమర్స్ వస్తారు కదా, అతను వచ్చి ఒక అతను 100 రూపీస్ చెప్తే 100 కాదు 60కి ఇవ్వమని నన్ను అడిగాడు, నేను ఇవ్వనని చెప్పా. 70కి ఇవ్వమని అడిగారు, ఇంకొక కస్టమర్ వచ్చి ఇవ్వనని చెప్పా. 80కి వచ్చి అడిగారు, ఇవ్వనని చెప్పా. 85కి వచ్చి అడిగారు, అయినా సరే ఇవ్వను, 100కి అయితేనే ఇస్తా అని చెప్పా. ఈసారి 90కి వచ్చాడు, నేను ఇవ్వనని చెప్పా. నెక్స్ట్ ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది చూసారా, ఈ రెడ్ క్యాండిల్ ఏం జరిగింది, 90 రూపీస్ దాకా అడిగిన కస్టమర్స్ ఈసారి ఏం జరిగింది, 85కి వచ్చిందండి. ఈసారి ఇంకో కస్టమర్ వచ్చి 85కి ఇస్తావా, 80కి ఇస్తావా అని అడిగాడు, 85కో 80కో ఇస్తావా అని అడిగాడు. నాకు అర్థమైంది, 90 కంటే ఈ పెన్నుకి అంతకంటే డిమాండ్ లేదని అర్థమైంది. ఈ పాయింట్ అర్థమైందా? 90 కంటే బయర్స్ ఇంకా ప్రైస్ ఇంట్రెస్ట్ లేరు కొనడానికి, మళ్ళీ 90 దగ్గర రాగానే మళ్ళీ తగ్గిపోతుంది, 85కో 80కో అడుగుతున్నారు అంటే ప్రైస్ తగ్గుతుంది. నాకు అర్థమైంది, ఇంకా 90 కంటే కిందకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అని అనిపించింది. కాబట్టి నేను వెంటనే 80కో 85కో అమ్మేసుకోవాలి. 90 దాకా వచ్చింది మనకు అవకాశం, కానీ 90లో మనం అమ్మలేము. ఎందుకు? మనం 100 కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి కొనరేమో, ఇంకా ఈ ప్రైస్ ఎంతకంటే అమ్మడానికి మనకు ఛాన్స్ లేదని మనకు అర్థమైంది కదా, డిమాండ్ తగ్గింది కదా. 90 దాకా వచ్చిన బయర్స్ ఈసారి 80కో 85కో అడుగుతున్నారు, అందుకని నేను ఇక్కడ అమ్మేసుకుంటా, 80కో 85కో అమ్మేసుకొని దానిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. అక్కడ జరిగే సైకాలజీ అయితే అది. మనం ఏం చేస్తాం, దానిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇలా కొన్నిసార్లు హిట్ అవుతూ ఉంటాయండి. మన వ్యూ కరెక్ట్ అయినా మనం స్టాప్ లాస్ ఇవ్వాల్సి ఉంటుంది కొన్నిసార్లు. అర్థమైందా? ఈ సైకాలజీ అర్థమైందా? బయ్యర్ అయితే నిన్న వీడియో చెక్ చేయండి,
సెల్లర్ది అయితే ఇప్పుడు వీడియో చెప్పాం కదా అలా అలా మనం అర్థం చేసుకుంటాం అనమాట. మనం మైండ్ని కంట్రోల్ చేసుకుంటాం, పైకి రాణిస్తూ ఉంటాం ప్రైజ్ని. సెల్లర్ కాబట్టి మనం లేదు పైకి వస్తున్నప్పుడు మధ్యలో సెల్ చేస్తారా మీరు? సెల్ చేయకూడదు. మనం సెల్లర్ కాబట్టి మనం ఎంత పైన దొరికితే అంత పైన అమ్మాలి. 100 కాదు, నేను 1000 కూడా అమ్ముకుంటా అనమాట. 1000 రూపాయలకు కూడా అమ్ముతా దొరికితే. మనకి బకరా దొరకాలే కానీ 100 రూపాయల పెళ్ళి 1000 రూపాయలకైనా అమ్మొచ్చు. నేను ఇక్కడ 100 అని చెప్పాను కదా, ఎవరైనా వచ్చి 200కి ఇస్తా పెన్ అని అడిగాను అనుకో, నేను సైలెంట్గా అమ్మేసుకుంటా, నాకు 200 లాభం వచ్చింది కదా. అలా అనమాట. మనం సెల్లర్గా ఉన్నప్పుడు ఇలా ఈ మైండ్ సెట్తో ఉండాలి, బయ్యర్గా ఉన్నప్పుడు నిన్న చెప్పాను కదా ఆ మైండ్ సెట్తో ఉండాలి. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ మార్కెట్ హై వచ్చిందా, లో అయింది, హై వచ్చింది. ఇదేంటిది చెప్పండి? ఇది డబల్ టాప్ కాదా? డబల్ టాప్ ప్యాటర్నే కదా, డబల్ టాప్ ప్యాటర్న్ ఇది. ఇదిగోండి, ఎప్పుడైతే ఇక్కడ మనకి హై వచ్చింది, లో అయింది, హై వచ్చింది, ఇక్కడ చూడండి ఇదే హై దగ్గర రిజెక్ట్ అయింది ప్రైస్. ఈ రెడ్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ రెడ్లో మీరు ఎంట్రీ తీసుకొని దీనిపైన మీ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇలా డబుల్ కన్ఫర్మేషన్ ఉంటే ఇలా ఎక్కువ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం స్టాప్ లాస్ హిట్ అయ్యాం కదా, వాళ్ళకి హిట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సైకాలజీ ఒకటే ఎవరిదైనా. ఈ హైలో సెల్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ ఒకళ్ళేమో డబుల్ టాప్ వచ్చిందని సెల్ చేస్తారు, మనం ఇక్కడ ఎందుకు ఇంత ఫాస్ట్గా వచ్చిన ప్రైస్ ఇక్కడ ఎందుకు స్లో అయింది అనేసి అక్కడ మనం సెల్ చేస్తాం, అంతే. మార్కెట్ అండర్స్టాండింగే డిఫరెంట్ కానీ జరిగే సైకాలజీ ఒకటే. అందుకే మనం మొత్తం కూడా సైకాలజీ గురించే చెప్తున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, నేను ఏదో కొత్త విషయం చెప్తున్నాను అనుకుంటున్నారు కానీ నేను కొత్త విషయం చెప్పట్లే మీకు. అందరు చెప్పేదే సపోర్ట్ రెసిస్టెన్స్. నేను చెప్పానా? ఈ డబుల్ టాప్ అని చెప్పింది నేను చెప్పానా? నేనేం చెప్పట్లేదు, ఇక్కడ జరిగే సైకాలజీ గురించి చెప్తున్నా మీకు, అంతే. కొంతమంది నేను ఏదో కొత్త చెప్తున్నాను అనుకుంటున్నారు కానీ కొత్త ఏం చెప్పట్లేదు. మనం చూసే విధానం ఇలా ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందని సెల్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకో డబుల్ టాప్ వచ్చిందని సెల్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ జరిగే సైకాలజీ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అంతే. ఓకేనా? సైకాలజీ వచ్చింది అనుకోండి, ఇది కూడా డబుల్ టాప్ వచ్చిందని సెల్ చేయొచ్చు, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందని సెల్ చేయొచ్చు, మన అనాలిసిస్ ప్రకారం ఈ జోన్లో సెల్లింగ్ రావచ్చు అనేది కదా, అలా ఎలా ఏం చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది, అంతే. మనకి ఎక్కువ ఎంట్రీస్ అయితే రాలేదండి, ఒక రేంజ్లో ఉంది కదా, మన జోన్లోనే ఉంది చూడండి కరెక్ట్గా. మనం డ్రా చేసుకున్న జోన్స్లో మ్యాక్సిమం ఆ రేంజ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ సెల్ ఎంట్రీలు వచ్చాయి, ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది, అంతే. మ్యాక్సిమం ఎంట్రీలు అయితే రాలేదు, ఒక రేంజ్లో స్లో ఉంది కొంచెం మార్కెట్ బాగా ఇవాళ, ఇక్కడ నుంచి స్లో ఉంది. ఓకే, మనం రేపు అనాలిసిస్కి పోదామా? ఏం చేస్తాం, మనం డైలీ చూస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. మీకు గుర్తుంటే నేను ఒక క్వశ్చన్ అడిగానండి, మార్కెట్ ప్రైస్ పెరుగుతూ ఉంది, వాల్యూమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి, అక్కడ ఒక డోజీ పడింది, ఇక్కడ వాల్యూమ్స్ కొద్దిగా డ్రాప్ అయ్యాయి, ఇక్కడ జరిగే సైకాలజీ ఏందని ఒక వీడియోలో మనం అడగడం జరిగింది. మన వాళ్ళు చాలా మంది కామెంట్ చేశారు, ఇక్కడ కూడా అదే జరిగింది. చూడండి, వాల్యూమ్ చూసారా, ఫస్ట్ కొద్దిగా తక్కువ ఉంది, తర్వాత పెరిగింది, దాని తర్వాత ఇంకా పెరిగింది. ఇదిగోండి ప్రైస్ పెరుగుతుంది, చూడండి ప్రైస్ చూడండి పెరుగుతుంది కదా. ఇక్కడ గమనించండి, వాల్యూమ్ డ్రాప్ అయింది, ఒక డోజీ, ఇది ఒక డోజీ క్యాండిల్ అండి, ఇది స్పిన్నింగ్ టాప్ అంటారు. ఇవి ఇలా ఉంటే స్పిన్నింగ్ టాప్స్ ఉంటాయి, ఇలా ఉన్న డోజీ అన్న స్పిన్నింగ్ టాప్ అన్న అన్ని కూడా మ్యాక్సిమం ఒకటే, సైకాలజీ ఒకటే, కలర్స్ వేరుగా ఉంటాయి కానీ సైకాలజీ అయితే అదే. ఇక్కడ రెడ్ ఉన్నా అదే, గ్రీన్ ఉన్నా అదే, లేదా అసలు కలరే లేకపోయినా డోజీయే. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఒక రేంజ్లో ఉంది ప్రైస్, వాల్యూమ్ తగ్గింది కదా, ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడొచ్చు, ఈ ప్రైస్లో బయర్స్ ఇంట్రెస్ట్ తగ్గిపోయారు, ఇక్కడ దాకా బయింగ్ ఉంది, మంచి ఇంట్రెస్ట్ చూపించారు, కానీ ఇక్కడ కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అయితే లేరనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక డోజీ క్యాండిల్ వచ్చింది కదా, వాల్యూమ్ లేదు. ఇప్పుడు మార్కెట్ లోకి వస్తుంటే లోకి రాణిస్తాం, లోకి రానిచ్చి బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం. హై క్రాస్ అయింది అనుకోండి, ఈ జోన్ ఉంది కదా మన జోన్, ఈ జోన్ పైకి వెళ్తున్నా కానీ లోకి వస్తుంటే బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం. దీన్ని ఇంకా క్లియర్గా మనం 5 minutesలో చూద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, ఇది 5 minutes చార్ట్ అండి, కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూపిస్తున్నా. మార్కెట్ చూసారా, మన ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది అనేది మన వ్యూ. ప్రతి ఒక్కరు ఇంట్రాడేనే చేయాలా, ఇది నేను చెప్పాలనుకున్నాను అండి, ప్రతి ఒక్కరు ఇంట్రాడేనే చేయాలా. ఇప్పుడు ఈ రోజు మనం అనాలిసిస్ చేసాం, గుర్తుందా? ఈ 2 రోజులు అనాలిసిస్ చేసాము. అక్కడ ఏం చెప్పుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం, డైలీలో అయినా 5 minutesలో అయినా. ఇప్పుడు ఇక్కడే మీరు ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి, స్ప్రెడ్ చేశారు అనుకోండి, అసలు స్టాప్ లాస్ పెట్టే పని లేదు, దీని కిందకు వచ్చి క్లోజ్ అయితే మనకు లాస్ లిమిట్ ఉంటుంది, దీని పైకి వెళ్తుంటే మనకు ప్రాఫిట్ లిమిట్ అయిపోయి ఉంటుంది. అంటే ఈ రేంజ్లో ఉండకూడదు ప్రైస్, ఈ రేంజ్ పైన ఉంటే మనకు ప్రాఫిట్, ఈ రేంజ్ కింద ఉంటే మనకు లాస్ అనమాట. ఇలా ఫిక్స్డ్గా కూడా చేసుకోవచ్చు అండి. ఇంట్రాడేనే ఇప్పుడు ఇంట్రాడే చేయలేకపోతున్నారు అనుకోండి, ఏం కాదు, ఇప్పుడు మనం చెప్పే సైకాలజీ మీరు డైలీలోకి వెళ్ళి వాడారనుకోండి, అదే సైకాలజీ దేంట్లోనే వర్క్ అయ్యిద్ది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్ప్రెడ్ చేసుకుంటే మనం ఈ జోన్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని మనం ఇక్కడ చెప్పుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ మనం ఈ రోజే మనం స్ప్రెడ్ చేసుకొని ఉండాలి, వెయిట్ చేయాలి.
లోకి వస్తేనే మనకు లాస్ వస్తుంది. హై వెళ్తుంది కదా, మనం అసలు ఏం చేసే పని లేదు. లేదు, హై వెళ్ళి అక్కడే ఉండిపోయినా మనకు ప్రాఫిటే వస్తుంది. అలా కూడా చేయొచ్చండి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్రాడేనే సూట్ అయ్యిద్ది అనేది కాదు. మన వాళ్ళు చాలా మంది నేను మాట్లాడాను, ప్రతి ఒక్కళ్ళు ఇంట్రాడే చేయాలనేది రూల్ కాదు. మనకి మార్కెట్ నుంచి ఏం కావాలి? మనీ కావాలి. అది ఇంట్రాడే అయితే ఏంది, స్వింగ్ ట్రేడింగ్ అయితే ఏంది, పొజిషన్ అయితే ఏంది, ఈక్విటీ అయితే ఏంది, కమోడిటీ అయితే ఏంది, ఫ్యూచర్స్ అయితే ఏంది, ఏదైనా చేయొచ్చు. ఆప్షన్స్ అయితే ఏంది, సెల్లింగ్ అయితే బయింగ్, ఏదైనా మనకి ఏది సూటబుల్, మన మైండ్ సెట్కి ఏది ఫ్రీగా ఉంది మైండ్కి, అది సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయండి. కానీ ఇంట్రాడేనే చేయాలనేది రూల్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ మీకు జాబ్ ఉందనుకోండి, జాబ్ హోల్డర్స్ అయినా బిజినెస్ చేసే వాళ్ళైనా ఇంట్రాడే అనేది చేయలేరు. ఎందుకంటే దాన్ని గూగుల్ చార్ట్ చూడాలి, చేయాలి. మీరు జాబ్ చేసుకుంటూ ట్రేడ్ చేయాలని ట్రై చేశారనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో ఆ సైకాలజీ మీకు అర్థం కాదు. ఆ ఎంట్రీ తీసుకునేలోపే ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరిగిద్ది, మన రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదు, స్టాప్ లాస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ప్రాఫిట్ ఏమో చిన్న చిన్న ప్రాఫిట్లు తీసుకుంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి జాబ్ హోల్డర్స్ అయినా బిజినెస్ చేసే వాళ్ళైనా వాళ్ళకి ఇంట్రాడే అనేది అంత సూటబుల్ కాదండి. కొంచెం కాదు, ఇంట్రాడే సైకాలజీ వచ్చింది అనుకోండి, దేంట్లోనే వాడచ్చు. ఇప్పుడు డైలీలో చూసి చేయట్లేదా, మనం డైలీ అనాలిసిస్ చేసే కదా, డైలీ క్యాండిల్లో అనాలిసిస్ చేసే కదా, మన 5 minutesలోకి వస్తుంది. ఇప్పుడు డైలీలో పెరిగిద్దని మనకు అర్థమైనప్పుడు అక్కడే ఎంట్రీ తీసుకుంటాం, వదిలేస్తాం. 1 week తర్వాత చూసుకున్నాం అనుకోండి, ప్రాఫిట్ ఉంటుంది, లేదు లాస్ ఉంటుంది. అలా ఓకే. మన 5 minutesలో చూడండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, లో అయింది, అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ ఒక రేంజ్ చేసింది చూడండి. మార్కెట్ అప్ సైడ్ వస్తూ రేంజ్ ఎందుకు చేసింది? ఈ ప్రైస్లో బయర్స్ ఇంట్రెస్ట్ లేరు, బయర్స్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గారనమాట. అంటే నిన్నటితో పోల్చుకున్నప్పుడు ఇవాళ ఇంట్రెస్ట్ లేరు. కాబట్టి మనం లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం. లోలో ఉంటాయి కదా లోస్, ఆ లోస్లో మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ హైలు ఉంది కదా, ఈ హై క్రాస్ అయినప్పుడు కూడా మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. హై క్రాస్ అప్ సైడ్ వెళ్ళి లో వస్తుంటే కూడా మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ గమనించండి, ఇంకో మంచి పాయింట్ ఉంది. ఇక్కడ గమనించండి, మార్కెట్ చూసారా, ఇక్కడ ఫాస్ట్గా అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ చూడండి స్లోగా వచ్చిందా, ఇక్కడ చూడండి అసలు పోలే. అర్థమైందా? ఇప్పుడు క్యాండిల్స్ చూసి చేయాలనేది కాదు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ జరిగిన సైకాలజీ ఏంది, ప్రైస్ ఫాస్ట్గా వచ్చింది, ఇక్కడ చూడండి ప్రైస్ స్లో వచ్చింది. సెల్లర్స్ కూడా ఉన్నారు, కొంచెం సెల్లర్స్ కూడా ఉన్నారు, స్లోగా తీసుకెళ్ళారు ప్రైస్. ఇక్కడ చూడండి సెల్లర్స్ ఉన్నారు కనిపిస్తున్నారు, బయర్స్ కనిపిస్తున్నారు, కానీ ప్రైస్ చూడండి అక్కడే ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏముంది, మీకే అర్థమవుతుంది. ఈ సైకాలజీ వచ్చింది అనుకోండి, మీరే చెప్తారు, ఓకే బయర్స్ ఫాస్ట్ ఉన్నారు, తర్వాత స్లో అయ్యారు, ఇప్పుడు ఇంకా స్లో అయ్యారు, కాబట్టి ప్రైస్ కిందకు వచ్చి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సింపుల్ కదా. ఇంకా పాయింట్ అర్థమైందా? వీక్ అవుతూ ఉన్నారు బయర్స్, ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీక్ అవుతున్నారు. కాబట్టి సెల్లర్స్ ఎక్కడ యాక్టివేట్ అవుతారు? హైలో యాక్టివేట్ అవుతారు. లోకి వచ్చింది అనుకోండి, వాళ్ళు యాక్టివేట్ అవ్వరు, బయ్యర్స్ యాక్టివేట్ అవుతారు లోకి వస్తే. ఎందుకంటే ఇక్కడ ఇంత మూవ్ అయింది కదా, మళ్ళీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకొని లోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుంటారు. నేను వాల్యూమ్స్ గురించి చెప్పింది కూడా ఇదే అనమాట, మెయినింగ్ ఇదే. ఓకే, చూద్దాం దాన్ని. ఓకే, ఇక్కడ గమనించండి, ఇవాళ జరిగింది బాగా. మనం ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దాం. చూడండి, బయింగ్ చూసారా ఫాస్ట్ వచ్చింది, సెల్లింగ్ చూడండి ఫాస్ట్గా వచ్చింది. మరి ఇప్పుడు ఏం జరగాలి? బయింగ్ ఫాస్ట్ రావాలి కదా, అప్ సైడ్ ఫాస్ట్గా వెళ్ళాలి, వెళ్ళలేదు, అక్కడక్కడ ఉండి కిందకు వచ్చి క్లోజ్ అయింది. అంటే అప్ సైడ్ వచ్చింది, డౌన్ సైడ్ వచ్చింది, ఈసారి అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ క్రాస్ అయ్యి పైన ఉండాలి ప్రైస్. అలాంటిది ఏం జరిగింది, అప్ సైడ్ లేకుండా అక్కడే ఉండి కిందకు వచ్చి క్లోజ్ అయింది, నియర్గా లోకి వచ్చి క్లోజ్ అయింది కదా. అంటే ఇక్కడ ఎవరు వీక్ అయ్యారు? బయ్యర్స్ వీక్ అయ్యారు. ఎవరు స్ట్రాంగ్ అయినట్టు? సెల్లర్ స్ట్రాంగ్ అయినట్టు. కాబట్టి మనం మార్కెట్ ఫాలో అయ్యిద్ది అనేది మన వ్యూ. అర్థమైందా? సింపుల్. ఇంకా ఫాలో అయ్యిద్ది అంటే ఫాలో అయిపోయిద్దా? అలా కాదు. ఇది ఇంట్రాడే మనం మాట్లాడుకునేది. ఇంట్రాడే చేయాలన్నప్పుడు కొన్ని జోన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కానీ జస్ట్ ఫాలో అయ్యిద్ది అనేసి ఓపెన్ అవ్వగానే ఇక్కడ సెల్ చేశారనుకోండి రాంగ్ అవుతారు. లేదు, హై గ్యాప్ అప్ అయింది సెల్ చేశారనుకోండి రాంగ్ అవుతారు. అలా కాదు, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం తెలుసుకోవాలి. చెప్తా చూడండి. ఇప్పుడు మనకేమర్థమైంది, సెల్లర్ స్ట్రాంగ్ అయ్యారు, బయర్స్ అయితే ఆ ప్రైస్లో ఇంట్రెస్ట్ తగ్గిపోయారని అనుకుంటున్నాం. కాబట్టి మనం సెల్ సైడ్ ఉండాలనుకుంటాం. ఎలా ఉండాలి సెల్ సైడ్? మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అప్ సైడ్ వస్తే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో కదా సెల్లర్స్ యాక్టివేట్ అయింది, ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? మన జోన్లో సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు, లైట్ గ్యాప్ అప్ అయింది, మార్కెట్ అప్ సైడ్ రాని, ఇక్కడ సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? లోకి వస్తుంటే మాత్రం వెయిట్ చేద్దాం, హైలోకి రాని. ఈ లో ఉంది చూసారా, ఈ లో దగ్గరకు వచ్చి మార్కెట్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఈ హైలో కూడా సెల్ చేసుకోవచ్చు. మనం లోకి వచ్చి హై వచ్చినా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు, హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మనం అక్కడ జరిగిన ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ అనాలిసిస్ చేసాం, బయర్స్ కొంచెం వీక్ అయ్యారు, కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది నిన్నటికి మొన్నటితో పోల్చుకుంటే, సెల్లర్స్ కూడా యాక్టివ్ అయ్యారని మనకు అర్థమైంది. కాబట్టి
ఈ హై గ్యాప్ అప్ అయిందంటే అర్థం ఏంటి? సెల్లర్స్ వీక్ అయిపోయినట్టు కదా. ఇంకా ఇక్కడ ఫైట్ జరిగింది, హై బ్రేక్ అయినట్టు కదా. అందుకని మనం హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, బయర్స్ యాక్టివేట్ అంటే మనం అర్థం చేసుకుంటాం, లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. సింపుల్. ఓకేనా? హై గ్యాప్ అప్ జరిగినప్పుడు లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేస్తాం. లేదు న్యూట్రల్ ఓపెన్ అయింది, లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే మనం సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. లేదు లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే అర్థం ఏంటి? మనం రోజు చెప్పుకుంటున్నాం కదా, అవన్నీ కూడా సైకాలజీ అండి. గ్యాప్ అప్ అయిందంటే ఒక సైకాలజీ ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా రేపు ఖచ్చితంగా గ్యాప్ అప్ అయింది, రేపు ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయింది అని? చెప్పలేము. అంటే దాని వెనక ఒక సైకాలజీ ఉంటుంది కాబట్టి మనం సైకాలజీ పాయింట్స్ కూడా చెప్పుకుంటున్నాం. లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టు, లేదు హై గ్యాప్ డౌన్ అయిందంటే ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టు. కాకపోతే హై గ్యాప్ డౌన్ జరిగింది, సెల్లింగ్ ప్రెజర్ ఉంది, మరి వీళ్ళు మూవ్ ఉంటుంది కదా, వీళ్ళ మూవ్ ఉంది కదా, బయర్స్ మూవ్ ఉంది కదా, వాళ్ళు ఏమనుకుంటారు? డిస్కౌంట్లో దొరుకుతుంది అనుకోరా, బయర్స్ ఏమనుకుంటారు? అప్పుడు తక్కువ దొరుకుతుంది బై చేస్తారు కదా, అలా అనమాట. అందుకని మనం హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడు హైలోకి రానిస్తాం, ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. అలా ఇదంతా కూడా సైకాలజీ. మనం చెప్పేది మొత్తం కూడా ఇప్పుడు లైట్ గ్యాప్ డౌన్, హై గ్యాప్ అందరూ చెప్పేది, దాని వెనక జరిగే సైకాలజీ ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. హై గ్యాప్ అప్ అయితే మనకి బయర్స్ మళ్ళీ యాక్టివేట్ అయినట్టు కాబట్టి మనం లోకి వచ్చినా బై సైడ్ ప్లాన్ చేసుకుందాం, లేదు హై క్రాస్ లోకి వస్తున్నా సరే మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఇదే మనం డైలీ కూడా డైలీ క్యాండిల్లో చూసి చెప్పింది కూడా ఇదే. హై వెళ్ళి లోకి వస్తున్నప్పుడు మనం మార్కెట్ బై సైడ్ వెళ్ళొచ్చు అనేది మన వ్యూ, ఎందుకంటే మనం బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి. లేదు లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇవాళ కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు బయర్స్ అనుకుంటున్నాం కదా, ఆల్రెడీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది మనకి లైట్కి ఇవాళ. ఇప్పుడు లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సింపుల్ ఇంకా పైకి రాని సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ జోన్లోకి వచ్చినా మన క్లోజింగ్ జోన్ ఉంటుంది కదా, ఈ క్లోజింగ్ రేంజ్లోకి వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అయితే సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టు కదా, మనకి హెవీగా కనిపిస్తుంది, ఆల్రెడీ సెల్లర్స్ ఉన్నారేమో అని మనం డౌట్లో ఉన్నాం. కిందకి వచ్చి ఓపెన్ అయింది అనుకోండి, సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టు కదా, హైలోకి వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఎందుకు హైలోకి వస్తుంది? ఇందుకు వస్తుంది, బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కదా, మన కళ్ళ ముందు బయింగ్ కనిపిస్తుంది కాబట్టి బయర్స్ ఏమనుకుంటారు? డిస్కౌంట్లో దొరుకుతుంది అనుకొని లోకి వస్తే వాళ్ళు బై సైడ్ ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఇది దీని వెనక జరిగే సైకాలజీ. ఇక్కడ బై సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు, హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత చెప్పాం? 100% జరిగిద్దా? 100% అనేది ఉండదండి మార్కెట్లో. ఆల్రెడీ ఒకసారి కాదు 100 సార్లు చెప్పాను, 100% అనేది ఏమి ఉండదు, ప్రాబిలిటీ అనమాట. ఇక్కడ ఇంత బయింగ్ ప్రెజర్ ఉంది, ఇక్కడ బయింగ్ ప్రెజర్ తక్కువ ఉంది కాబట్టి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంతేగాని మీరు ఇక్కడికి రాగానే సెల్ చేయండి, ఇక్కడికి రాగానే బై చేయండి అని మనం ఏ రోజు చెప్పలేదు. ఓకేనా? ఓకే, మ్యాక్సిమం అయితే బై సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దామండి. ఈ జోన్ ఒక్కటే మాత్రం హైలోకి వస్తే హై సైడ్ ఉంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అంతే. హైలోకి వస్తే సెల్ చేద్దాం, హై గ్యాప్ డౌన్ జరిగినా హైలోకి వస్తే సెల్ చేద్దాం, లోకి వస్తుంటే బై సైడే ప్లాన్ చేసుకుందాం. సింపుల్. ఇంకా ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కొంచెం అర్థం చేసుకోండి. హైలో సెల్లింగ్ రావచ్చు, హైకి వచ్చినప్పుడు లో బ్రేక్ అయితే సెల్లింగ్ రావచ్చు, లోకి వచ్చాక బయింగ్ రావచ్చు. ఓకేనా? అదనమాట. ఓకే, మన యాసిస్ అయితే అదండి ఇంకా మండేకి. ఓకే, వీడియోని ఎక్కడ చూస్తారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.